ఇటీవల వచ్చినటువంటి వరదలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తీవ్ర నష్టాన్ని కలిగించాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా విజయవాడ మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. దీనికి పెద్ద ఎత్తున విరాళాలు కూడా రావడం జరిగింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీ వరద సహాయాన్ని అయితే చంద్రబాబు గారు ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు, మొదటి అంతస్తు అంతకంటే పైన ఉన్న వాళ్ళకేమో 10,000 రూపాయలతో పాటు బైకులకు కానివ్వండి, కార్లకు కానివ్వండి, ఆటోలకు కానివ్వండి, ఇలాగా అన్నిటికీ కూడా చేసుకోవడానికి కానివ్వండి, అలాగే షాపులు ఎవరైతే నష్టపోయారో వారికి కానివ్వండి, ఇలాగా పోయిన నష్టానికి అనుగుణంగా కొంత ప్యాకేజీని అయితే ప్రకటించడం జరిగింది. దేశ చరిత్రలోనే ఇంత భారీ సాయాన్ని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అందులో నో డౌట్. మీరు ఎక్కడైనా తీసుకోండి, వరద సహాయం 2,000, 3,000, 5,000కు మించి ఎక్కడా కూడా ప్రభుత్వాలు ఇచ్చిన దాఖలాలు ఉండవు. కానీ మొట్టమొదటిసారిగా దాదాపుగా 40% విజయవాడ మొత్తం కూడా మన ఫ్లడ్స్లో మునిగిపోయిందని చెప్తున్నారు. వీరందరికీ కూడా పూర్తి స్థాయి సహాయం అందించాలి. అంటే ప్రభుత్వం ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయాలి. ఎందుకంటే అనుకోకుండా వచ్చినటువంటి ఈ వరదలు వారిని తీవ్ర నిరాశ్రయంలోకి నెట్టేశాయి. చాలామంది అనేక వస్తువులు కోల్పోయారు, కార్లు కోల్పోయారు, రకరకాల ఇది కోల్పోయారు. ఒక ఇంటి నిండా నీళ్లుంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏమవుతాయో మన అందరికీ తెలుసు. అలాగని వారికి 100% న్యాయం చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అవకాశం ఉన్న కాడికి చంద్రబాబు గారే ఇళ్ళు శుభ్రం చేయించారు, చంద్రబాబు గారే రోడ్లు శుభ్రం చేయించారు, వెంటనే యుద్ధ ప్రాతిపదికన మెడిసిన్లు ఏర్పాటు చేశారు. సో మనకు తెలుసు 10 రోజుల పాటు చంద్రబాబు గారు దాదాపుగా 11 రోజులు అనుకుంటా, 10 రోజులు 11 రోజులు పూర్తిగా వినాయక చవితిని కూడా వరద ప్రాంతంలోనే చేసుకున్నారు తప్ప ఇంటికి వెళ్లకుండా 10 రోజుల పాటు నిరంతరం శ్రమించి మొత్తంగా వీలైనంత వరకు ఎక్కువ మందికి అయితే న్యాయం చేసే ప్రయత్నం చేశారు. దీనికి ఇప్పుడు వరద సహాయాన్ని అయితే నిన్న ప్రకటించడం జరిగింది. చాలామంది ఆనందం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి అన్నట్టుగా ఇంత డబ్బులు పడటం మొట్టమొదటిసారి చూస్తున్నామని చెప్పారు. ఎప్పుడైతే ఇంటింటికి సాధారణంగా వరద సాయం అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడో ₹1,00,00,000 వరద సహాయానికి ఇస్తానని ప్రకటించాడట. తిత్తిలి అప్పుడో హుదీదప్పుడో. ఈ రోజుకి ₹1,00,00,000 ఇవ్వాల. అలాగే మొన్న కూడా విజయవాడ వరద బాధితులకు ₹1,00,00,000 ప్రకటించాడు. కానీ ₹1,00,00,000 ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు అంటే అది జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకే వదిలేద్దాం అనుకోండి. ఇప్పుడు కానీ పెద్ద మనసుతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పెద్ద మనసుతో చిన్నారుల దగ్గర నుంచి, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, సినీ ప్రముఖుల దగ్గర నుంచి అన్ని రంగాలకు చివరికి ఉద్యోగులు, మంత్రులు కూడా, రాజకీయ నేతలు కూడా తమ వంతు సాయాన్ని అందించి 400 కోట్ల రూపాయల సాయాన్ని అయితే అందించడం జరిగింది సీఎంఆర్ఎఫ్కి. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక 200 కోట్ల రూపాయలు యాడ్ చేసి 600 కోట్ల రూపాయల సాయాన్ని నిన్నైతే విడుదల చేయడం జరిగింది. ఇదేమీ చిన్న విషయం కాదు. 600 కోట్ల రూపాయల వరద సాయం అనేది చిన్న విషయం కానే కాదు. నిన్న అనుకున్నట్టుగానే ఎవరికి ఎంత అమౌంట్ అయితే వస్తుంది అని రికార్డులో రాసుకుని వెళ్ళారు వారందరికీ నిన్న సాయంత్రమే అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. దీని మీద వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. చాలామంది ఏమనుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వాలు చాలా చెప్పాయి, అది ఇస్తాం ఇది ఇస్తామని. ఒక 2 నెలలు 3 నెలలు ఆలస్యం చేసి ఆ తర్వాత దాన్ని అందరూ మర్చిపోతారు. సాధారణంగా అంతే కదా. 2-3 నెలల తర్వాత ఇది ఎవరికి గుర్తుండదు, ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. మళ్ళీ వదిలేస్తారులే, మనకేం సాయం చేస్తారని చాలామంది భావించారు. కానీ చంద్రబాబు గారు అలా కాదు. ఇచ్చిన మాట ప్రకారం వరదలు తగ్గగానే వాస్తవానికి స్టిల్ ఇంకా సీఎంఆర్ఎఫ్కి విరాళాలు వస్తూనే ఉన్నాయి. సో ఎప్పటి వరకు వచ్చింది 400 కోట్లు అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం మరొక 200 కోట్ల రూపాయలు యాడ్ చేసి 600 కోట్ల రూపాయల సాయాన్ని అయితే నిన్న వరద బాధితులకు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా వరద బాధితులు ఆ సమయంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఇది ఒక కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు. అలాగని 100% వారికి న్యాయం జరిగిందని చెప్పకపోయినప్పటికీ కూడా ఎవరూ చేయలేం. ఇంట్లో పోయినటువంటి వస్తువులన్నిటికీ మనం న్యాయం చేయాలంటే చేయలేం. పాపం చంద్రబాబు గారు అవకాశం ఉన్న కాడికి ఉచితంగా గ్యాస్ రిపేర్ చేయించే ప్రయత్నం చేశారు, ఉచితంగా బైకులు రిపేర్ చేయించే ప్రయత్నం చేశారు, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వేగంగా ఇన్సూరెన్స్ వచ్చి ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. సో సాయి శక్తిలా ఒక ప్రభుత్వం ఎంతైతే చేయగలుగుతుందో అంతకంటే ఎక్కువే చేశారని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. మనకు తెలుసు వరద సమయంలో అందరిలాగా ఏసీ రూముల్లో కూర్చుని ఏదో సమీక్షలు చేస్తున్నట్టుగా డ్రామాలు ఆడి కాలక్షేపం చేయలే. అధికారులకు ఆయన ఆదేశాలు ఇస్తే ఆ అధికారులే పరుగులు పెడతారు. కానీ ఆయన కూడా బయటకు వచ్చి ప్రజలకు నేనున్నాననే భరోసా ఇచ్చి
10 రోజుల పాటు నీళ్ళల్లో దిగి నడిచారు. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో దిగి నడిచారు. ఒక ముఖ్యమంత్రి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఎప్పుడైనా విజిటింగ్కి వెళ్తే ఏదో ఫోజులు ఇవ్వడానికి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు నడిస్తే నడుచుండొచ్చు. కానీ చంద్రబాబు గారు 10 రోజుల పాటు వరద నీటిలోనే తిరిగారు, వరద నీటిలోనే ఉన్నారు. పూర్తిగా తన సెక్యూరిటీని కూడా తగ్గించేసుకుని, వెళ్ళటానికి సాధ్యపడకపోతే సెక్యూరిటీని కూడా తగ్గించేసుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే చంద్రబాబు గారు తిరగడం జరిగింది. సో దీనికి సంబంధించి సాయాన్ని అయితే ప్రకటించారు. అది ఒకసారి చూద్దాం. అంతా ఒక్కటై కదిలాం, 400 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. వరద రాష్ట్రంలోని వరద బాధితులకు 602 కోట్ల రూపాయల సాయం. అంటే విరాళాల ద్వారా వచ్చిన 400 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం మరొక 202 కోట్ల రూపాయలు యాడ్ చేసి 602 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది. ఒకవేళ ఇంకా ఎవరైనా అయితే చంద్రబాబు గారు మాట చెప్పారు, చివరి ఇంటి వరకు కూడా సాయం అందాలి. పొరపాటున ఎవరికైనా సర్వే చేసి సాయం అందకపోతే వాళ్ళు దగ్గరలోని అధికారులను సంప్రదించవచ్చు, లేదా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏదో ఒకటి ఇచ్చినట్టున్నారు, వారినైనా సంప్రదించవచ్చు. ఒకవేళ ఏదన్నా పొరపాటుతో పడకపోయి ఉండొచ్చు, వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళకి కూడా అమౌంట్లు పడతాయి. సర్వే జరిగిన ప్రతి ఇంటికి కూడా డబ్బులు పడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బ్యారేజీ విధ్వంసానికే వైసీపీ కుట్ర, ఎంతటి వారైనా అరెస్టు చేసి తీరతాం, సీఎం చంద్రబాబు. ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి, భారీ స్థాయిలో నష్టం సంభవించింది. విజయవాడ నగరంలోకి ఓవైపు వర్షం నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా వరదలోకి దిగాను. 10 రోజుల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఒక్కటై కలిసి పనిచేశాం, విపత్తు నుంచి బయటపడ్డామని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో అయితే సమావేశం నిర్వహించి కొంతమందికి అయితే చంద్రబాబు గారి చేతుల మీదుగానే ఆర్థిక సహాయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో వరద బాధితురాలు టి కుమారికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఆర్థిక సాయం లేఖను అందిస్తున్న చంద్రబాబు గారు, కొంతమందికి చంద్రబాబు గారు స్వయంగా సాయం అందించిన తర్వాత మిగిలిన వారికైతే అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విజయవాడలో ఉండుంటే, మొన్న వరదలో ఉండుంటే ఒకసారి వాళ్ళని అడగండి, నిన్న సాయంత్రం అమౌంట్ పడిందా లేదా. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది అన్నట్టుగానే ప్రభుత్వం మాకు 25,000 వేసిందని కొంతమంది, అలాగే అన్నట్టుగానే 10,000 వేసిందని కొంతమంది. ఎవరైతే కొన్ని నష్టపోయారో, షాపులు కానివ్వండి, చిన్న చిన్న పాన్ షాపుల దగ్గర నుంచి ఎవరైతే నష్టపోయారో వారికి కూడా 10,000 చొప్పున ఇస్తామని చెప్పారు. వారికి కూడా నిన్న అమౌంట్ అయితే పూర్తి స్థాయిలో క్రెడిట్ అవ్వడం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి 90% మందికి నిన్న క్రెడిట్ అయిపోయి ఉంటుందని నా అంచనా. మిగిలిన 10% మందికి కూడా ఏదన్నా టెక్నికల్ ఇష్యూల వల్ల మీ బ్యాంకులో క్రెడిట్ అవ్వకపోతే అది కూడా ఈరోజు అవుతుంది. ఒకవేళ సర్వే జరిగి ఎవరికైనా డబ్బులు అందకపోతే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను ఒకసారి సంప్రదించండి, వాళ్ళే మీకు అమౌంట్ వచ్చే ఏర్పాట్లు అయితే చేస్తారు. మొత్తంగా 602 కోట్ల రూపాయల పరిహారం విడుదల చేస్తున్నట్టుగా అయితే ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు వివరాలు ఇచ్చారు. సో అర్హులందరికీ సాయం అందిస్తాం, సంఘటితంగా ఉంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగలమని చూపించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 400 కోట్ల మేర విరాళాలు అయితే వచ్చాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసిన దాంతో కలిపి మొత్తంగా 602 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న 1 కోటి రూపాయలు మరి ఈ విరాళంలో అయితే కలవల. ఒకవేళ ఆ విరాళం కూడా కలిసి ఉంటే ప్రభుత్వానికి కొంత 1 కోటి రూపాయల భారం తగ్గేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు విరాళం ఇస్తానని దాదాపుగా 20 రోజులు గడిచినట్టుంది. వరద 3వ రోజో 4వ రోజో చెప్పినట్టున్నాడు ఆయన వరదలు వచ్చిన తర్వాత. అంటే ఈ రోజుకి దాదాపు 20 రోజులు గడిచింది. జగన్మోహన్ రెడ్డి ఇస్తాను అన్న 1 కోటి రూపాయలు ఈ రోజుకి అజాపజా లేదు. గతంలో తిత్తిలేకో ఉదూదుకో 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదట. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు, ఇది కూడా ఇవ్వలేదు. అంటే ఒక అసమర్థ వ్యక్తిని రాజకీయాల్లో ఉంటే చేసేది ఇదే. నిజంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇవ్వలేడా? భారతీయ సిమెంట్ నుంచి కానీ, సాక్షి నుంచి కానీ, సండూరి పవర్స్ నుంచి కానీ 1 రూపాయి విరాళం ఇచ్చారా? హెరిటేజ్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు 2 కోట్లు 4 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఇప్పుడు ఏదో వీళ్ళు అధికారంలో ఉన్నారని కాదు, ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్టు ముందుండి సేవలు అందిస్తుంది, అది అందరికీ తెలిసిందే. మరి ఎందుకు భారతీ రెడ్డి అలా సేవలు అందించదు? ఎందుకు సాక్షి నుంచి లేకపోతే ఆ భారతీయ సిమెంట్ నుంచి ఎందుకు విరాళాలు రావు? పోనీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కదా, పోనీ ఆయన ఇస్తానన్న 1 కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? అంటే వరద బాధితులంటే కనీసం ఇది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తాడు తప్ప చేతితో రూపాయి కూడా ఇవ్వడని ఏదైతే గతంలో ఎప్పటివరకు చెబుతూ వచ్చారో అది అక్షర సత్యం అని చెప్పి ఈరోజు నిరూపించబడింది.